హసీనా ప్రభుత్వాన్ని కూలదేయడం వెనకాల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం కూడా అదే. అమెరికాకి కనుక లొంగిపోయి ఆ ఐలాండ్ కనుక ఆమె ఇచ్చి ఉంటే ఈ సమస్య ఆమె భద్రంగా అక్కడే అధికారంలో ఉండేవాది. దానికి మన దేశము వ్యతిరేకం. ఆ విధమైనటువంటి ఐలాండ్ ఎందుకంటే అక్కడ అమెరికా మిలిటరీ కేంద్రం పెట్టడం అంటే అది అల్టిమేట్ గా బంగ్లాదేశ్ ని అదుపు చేసుకోవడానికి పనికొస్తుంది, భారత్ ని అదుపు చేస్తుంది, చైనా మీద కూడా భారత్ చైనాల మీద కూడా దాన్ని ఉపయోగించడానికి చేసినటువంటి ఒక పెద్ద ప్లాన్. అసలు చైనాని కంటైన్ చేయడం కోసమే ఇదంతా అమెరికా చేసింది అనేది కూడా ఇంకొక వర్షన్ కదా సార్. ఇండియాని చైనాని కంటైన్ చేయడం, చైనాని నిరోధించడం కోసం చెప్తున్నా. ఇండియా చైనాని కంటైన్ చేయడం కోసం బంగ్లాదేశ్ లో ఒక స్థావరం, దానికి అవసరమైనటువంటి స్థావరం. ఒకవేళ రేపు బంగ్లాదేశ్ లో ఎవరైనా కానీ మళ్ళా పరిస్థితులు మారి వ్యతిరేకిస్తే ఆ బంగ్లాదేశ్ వాళ్ళ మీద కూడా అదే మిలిటరీ, చైనా అమెరికా మిలిటరీ వాళ్ళ మీద కూడా దాడులు చేస్తాయి, కుట్రలు చేస్తాయి. అందుకని మూడు దేశాలకి ప్రమాదకరమైనటువంటిది. దాన్ని వ్యతిరేకించారు కనుకనే హసీనాకి ఈ విధమైనటువంటి పరిణామాలు అనేది మనకు స్పష్టం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా